చైతన్య, మా మాధవ్ గురించి ఏదైనా అడగాలనుకుంటే నన్నడుగు. తన అలవాట్ల నుండి మొదలు పెడితే తన ఆలోచన విధానం వరకు మొత్తం A to Z నాకు తెలుసు. ప్లీజ్ శర్వాణి, నా ఉద్దేశం మిమ్మల్ని హర్ట్ చేయాలని కాదు. చైతన్య, మీరేం అడగాలనుకుంటున్నారో నిరభ్యంతరంగా అడగచ్చు. ఏం లేదండి, మీకేమైనా ఫ్లాష్ బ్యాక్స్ ఉన్నాయా? ఐ మీన్ లవ్ ఫెయిల్యూర్ ఎక్సెట్రా. చైతన్య, మాధవ్ గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? నా ఫ్రెండ్ అని చెప్పాను కదా. శర్వాణి కూల్, తను అడిగిన దాంట్లో తప్పేముంది? చైతన్య, మీరెందుకు ఇలా నన్ను అడిగారో నాకు అర్థమైంది. ఏ మగాడు విడోన్ చేసుకోవాలని కోరుకోడు, అలాంటిది నేనెందుకు చేసుకుంటున్నాననిగా. మీరు గెస్ చేసింది కరెక్టే చైతన్య, నాది లవ్ ఫెయిల్యూర్. మాధవ్, ఏంటిది? ఇంతకాలం ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? చెప్పాలని ట్రై చేశాను శర్వాణి, బట్ ఈలోపు నా లవ్ ఫెయిల్ అయిందని తెలిసింది. నువ్వు నన్ను చీట్ చేసావు మాధవ్. అడిగేంత వరకు నువ్వు నాకు చెప్పకుండా దాయడం కరెక్ట్ కాదు. నిజమే శర్వాణి, ఇలాంటి విషయాలు చెప్పకుండా దాస్తే ఎంత బాధపడాల్సి వస్తుందో చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఇందులో నేను చీట్ చేసిన కూడా ఏమీ లేదు, ఎందుకంటే నా ప్రేమని నా మనసులోనే సమాధి చేసుకున్నాను. ఇప్పుడు ఆ విషయం మీ అందరికి చెప్పడం న్యాయం అనిపించింది, చెప్పాను. అమ్మా శర్వాణి, ఎందుకమ్మా అనవసరంగా తన్ని అపార్థం చేసుకుంటావు? ఆ అబ్బాయి నిజాయితీపరుడు కాబట్టే ముందుగానే ఈ విషయం చెప్పాడు. తాతగారు, నా దృష్టిలో లైఫ్ పార్ట్నర్ దూరం అవడం అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళే కాదు, ప్రేమించిన వాళ్ళు కూడా దూరం అవడం. ఇప్పుడు నాకు లేనికో పెద్ద తేడా లేదు. అది కాదు మాధవ్. ప్లీజ్, నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం. మాధవ్ గారు, మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే సారీ. ప్లీజ్ కూర్చోండి. చైతన్య, చిన్నవాడివైనా మా అందరికంటే బాగా ఆలోచించావు. ఏవైనా మంచి చెడులుంటే ముందుగా డిస్కస్ చేసుకుంటేనే భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇవ్వమ్మా. మాధవ్, నాకు మా రేణుకకు మధ్య సీక్రెట్స్ ఏముండవు. అందుకే నిన్నిక్కడే అడుగుతున్నాను. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరు? శర్వాణి ప్లీజ్, పాస్ట్ ఈజ్ పాస్ట్, వదిలేమని చెప్పాను కదా. అయినా దూరం అయిపోయిన వాళ్ళని తలుచుకోవడంలో అర్థం లేదు.
దయచేసి ఇంకెప్పుడు ఈ విషయం గురించి నన్ను అడగొద్దు. నేను వెళ్ళొస్తాను తాతయ్య. ఏదైనా ఉంటే శర్వాణితో మాట్లాడండి. వస్తాను. బాయ్ చైతన్య. సార్ని డిస్టర్బ్ చేసినట్టును. సారీ మాధవ్. ఇట్స్ ఓకే. బాయ్. అమ్మా శర్వాణి, నేను చైతన్య మాట్లాడాల్సింది ఏమీ లేదు. ఇంకా ఏమైనా మాట్లాడాలనుకుంటే నీ ఫ్రెండ్తో నువ్వే మాట్లాడు. పద చైతన్య. హే రేణు, ఎలా ఉన్నాడు? శర్వాణి, నీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ అడుగుతావేంటి? అబ్బా, నీ నెసతో చంపేస్తున్నావు కదా. కనీసం చూడ్డానికి ఎలా ఉన్నాడో చెప్పు రేణు. పర్ఫెక్ట్ గా తెలియదు కానీ నీకతను ఏడో జోడు అనిపించింది శర్వాణి. రేణు, ఏంటి నువ్వు మాట్లాడేది? అదేంటి అలా షాక్ అయ్యో? నాకు అనిపించింది చెప్పాను. దీంట్లో అంతగా షాక్ అవడానికి ఏముంది? అది కాదు రేణు, నీకు మ్యాచ్ తీసుకొస్తే నాకు ఈడు జోడు అంటావేంటి? చెప్పాను కదా, నా గురించి నేను ఆలోచించడం మానేశానని. అయినా నాకు అలా అనిపించింది చెప్పాను. దీంట్లో అంతగా ఏముందని ఫేస్ లో అలా ఎక్స్ప్రెషన్స్ మార్చా. రేణు, కొత్త కొత్త ఆలోచనలేమీ పెట్టుకోకు. మీ ఇద్దరి పెళ్లి ఎలాగైనా నేను జరిపిస్తాను. సరే, బాబుకి పాలు పట్టాలి. కూర్చో శర్వాణి. దీనికి పెళ్లి మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉందో అర్థమవుతుంది. అవును, ఆల్రెడీ ఎవరినో ప్రేమిస్తున్నానని చెప్పి మాధవ్ షాక్ ఇచ్చాడు. మాధవ్ నాకు ఈడు జోడు అని రేణు షాక్ ఇచ్చింది. హ, ఇద్దరూ కలిసి నాకిలా షాక్ ఇచ్చారేంటి? కన్న తండ్రి ఎటుపోతే నీకేంటి? కన్న తల్లి ఏమైపోతే నీకేంటి? అసలు రేణుక పెళ్లి గురించి నీకెందుకు బాధ? అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకుని నా టైం వేస్ట్ చేయకు. వెళ్ళిపో అమృత. అమృత, అంకుల్, శ్రావ్య, ఏంటి మీరింకా పడుకోలేదా? నువ్వెందుకు బాధపడుతున్నావో మాకు తెలుసక్కా. చచ్చో, అలాంటిదేం లేదు. మీరు వెళ్ళి పడుకోండి. నాకేదో నిద్ర పట్టక అలా కూర్చున్నాను. అమృత, నేను రేణుకతో మాట్లాడి తనకి నిజం చెప్పి ఈ పెళ్లి జరగనివ్వకుండా కాపాడతాను. ఇక నువ్వేం ఆలోచించుకో. శ్రావ్య, తను శర్వాణి అన్న మాటలకు బాధపడుతోంది. కాసేపు కంపెనీ ఇవ్వండి. ఇక నువ్వేం టెన్షన్ పడకు అమృత. రేణుక పెళ్లి మాధవ్తో జరగకుండా నేను చూసుకుంటాను. ఓకేనా? గుడ్ నైట్. అక్క, నాన్న చూసుకుంటారన్నారు కదా. నాన్న చెప్తే ఈ పెళ్లి జరగదు. నువ్వింకేం ఆలోచించుకు. పిచ్చి శ్రావ్య, నేను చెప్పడానికి ట్రై చేస్తేనే పరిస్థితి ఇంతవరకు వచ్చింది. ఇక
అంకుల్ ఏదో చెప్పారని శర్వాణి ఈ పెళ్లి జరిపించకుండా ఆగుతుందా? అదేంటక్కా, మాధవ్ శర్వాణిని ప్రేమిస్తున్నాడని నాన్న వెళ్ళి రేణుకక్కకి చెప్పాక కూడా ఈ పెళ్ళెలా జరుగుతుంది? మాధవ్ది వన్ సైడ్ లవ్. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మాధవ్ శర్వాణిని ప్రేమిస్తున్న విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి చెప్పడు. ఇలాంటి పరిస్థితుల్లో అంకుల్ వెళ్లి రేణుకకు చెప్పినా తనతో నేనే కావాలని చెప్పిస్తున్నానని శర్వాణి ఇంకా నెగటివ్ గా క్రియేట్ చేసే ప్రమాదం ఉంది. ఇప్పటికీ మా మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. దీనివల్ల ఇంకా ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. పైగా శర్వాణి ఒకసారి ఫిక్స్ అయితే ఏది అంత ఈజీగా వదిలిపెట్టదు. అంకుల్ చెప్పినంత మాత్రాన ఈ పెళ్లి ఆగిపోతుందని రిలాక్స్ అయిపోవడం అసలు కరెక్ట్ కాదు. మరి ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు అమృతక్క? పాపం రేణుకక్కను చూస్తే బాధగా అనిపిస్తుంది. ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి జరగకుండా ఆపాలక్కా. నాకే ఎప్పుడు విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి శ్రావ్య. ఒకప్పుడు వికాస్తో రేణుకకు పెళ్లి జరగకూడదని నేను చాలా రకాలుగా ట్రై చేసి ఫెయిల్ అయిపోయాను. ఇప్పుడు మాధవ్తో జరగకూడదని ట్రై చేస్తున్నాను. అప్పుడు నేను చెప్తే మా రేణు వినిపించుకోలేదు. ఇప్పుడు నేను చెప్తుంటే మా శర్వాణి వినిపించుకోవడం లేదు. ఒక్కోసారి సమస్యలన్నీ మా చుట్టూనే తిరుగుతున్నాయేమో అనిపిస్తోంది. ఇప్పుడు రేణుకని కాపాడుకోవాలంటే శర్వాణి దూరం అవుతుంది. శర్వాణి కావాలనుకుంటే రేణుకు అన్యాయం అయిపోతుంది. నా పరిస్థితి కుడి కన్ను కావాలా ఎడమ కన్ను కావాలా అని అడిగినట్టుంది శ్రావ్య. సారీ అక్క, అయినా నువ్వు చెప్తే శర్వాణి నెగటివ్ గా తీసుకుంది. రేణుకక్క నెగటివ్ గా తీసుకోదు కదా, తనకే డైరెక్ట్ గా చెప్పేయడం బెటర్ అక్క. నేను చెప్తే అర్థం చేసుకునే తెలివే ఉంటే రేణుకకు వికాస్తో పెళ్లి జరిగేదే కాదు, మా లైఫ్ ఇలా ఉండేవే కావు. ఇప్పుడు వేరే మార్గం కూడా లేదు శ్రావ్య. ఏదో విధంగా రేణుకతో నేనే మాట్లాడి ఎలాగైనా ఈ పెళ్లి ఆపడానికి ట్రై చేస్తాను. సర్లే, ఇప్పటికి లేట్ అయింది. మీరు వెళ్ళి పడుకోండి శ్రావ్య. అలాగే. రేణు, రేణు, ఏ కర్రీ చేస్తున్నావు రేణు? ఏంటి సిఏ గారు సరాసరి వంటగదిలోకి వచ్చేశారు? ఆశ్చర్యంగా ఉంది. ఏ నేను ఆడపిల్లని కాదా? లేకపోతే కిచెన్లోకి రాకూడదా? జరుగు, అసలే నా మూడ్ బాలేదు. నేను వంట చేస్తాను, జరుగు. ఏం జరిగింది శర్వాణి? ఎందుకలా డల్గా ఉన్నా? మా కమిషనర్ గారు ఒక ఇంపార్టెంట్ కేసు నాకు అప్పగించారు. కానీ ఎంత ట్రై చేసినా నేను ఆ కేసు ఛేదించలేకపోతున్నాను. ఏం కేసు శర్వాణి? ఏదో మిస్సింగ్ కేసులే రేణు. అదంతా పెద్ద గోల, నీకు చెప్పినా అర్థం కాదు. నువ్వుండి శర్వాణి, నేను వెళ్ళి చూసొస్తాను. డోర్స్ ఓపెన్ చేసే ఉన్నాయి కదా, కాలింగ్ బెల్ కొట్టింది ఎవరై ఉంటారు?
ఏంటి అమృత ఎందుకు వచ్చింది ఇక్కడికి? కూర్చోండి. ఏంటి సడన్ గా? బాబాయ్, పిన్ని, శ్రావ్య అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు రేణు. నేను నీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. నాతో మాట్లాడడానికి ఏముంటుంది అర్చన? అదే రేణు, నీ పెళ్లి గురించి. నీ పెళ్లి గురించి ఒక ముఖ్యమైన విషయం నీతో మాట్లాడాలి. ముఖ్యమైన విషయం అంటే శర్వాణి కూడా ఉండాలి కదా. నను 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 శర్వాణి అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు. నీకొక్కదానికి తెలిస్తే చాలు, తెలిస్తే చాలు, తెలిస్తే చాలు. నా పెళ్లి గురించి ఇంతగా టెన్షన్ పడుతూ నా కోసం వెతుక్కుంటూ వచ్చావంటే ఏదో జరిగే ఉంటుంది. ఏంటి అర్చన అది? యాక్చువల్లీ మాధవ్ అర్చన, శర్వాణి చూసి సడన్ గా అలా అయిపోయావేంటి? రేణు అది హలో అర్చన గారు, ఎలా ఉన్నారు? ఏంటి సడన్ గా ఇలా ఊడిపడ్డారు? శర్వాణి, అర్చన గారిని పట్టుకుని ఏంటా మాటలు? తను నా పెళ్లి గురించి ఏదో చెప్పాలనుకుని ఇక్కడికి వచ్చారు. ఏంటి అర్చన, ఏదో చెప్పబోయి ఆగిపోయావు? చెప్పు. ఏం లేదు రేణు, నీ పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాను. దయచేసి నా బాధని నువ్వైనా అర్థం చేసుకో. ఈ పెళ్లి ద్వారా నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకోవడం కరెక్ట్ కాదు. అర్చన, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. అది మీరు కథలు చెప్పడం, ఈ కాకమ్మ కబుర్లు చెప్పడం మానేస్తే మంచిది అర్చన గారు. మీరేం చెప్పదలుచుకున్నారో నాకు బాగా తెలుసు. ముందు మీరిక్కడి నుంచి బయలుదేరండి. శర్వాణి, నీకేమైనా పిచ్చి పట్టిందా? సారీ అర్చన, మా శర్వాణి ఏదో కేసు గురించి చాలా డిస్టర్బ్ మూడ్ లో ఉంది. అందుకే తను ఏదేదో మాట్లాడుతోంది. తన మాటలేం పట్టించుకోకు. తన తరపున నేను సారీ చెప్తున్నాను. రేణు, నువ్వు ఒకరి చేయి పట్టుకుని సారీ చెప్పేంత తప్పు మనమేం చేయలేదు. ముందు తన చేయి వదులు. ఏమైంది శర్వాణి వాళ్ళు నీకు? తను మన అర్చన. రేణు, నా కోసం నువ్వు ఫీల్ అవ్వద్దు. దేవుడు మనిషికి ఆవేశంతో పాటు ఆలోచన కూడా ఇచ్చాడు. ఒక్కొక్కసారి ఆవేశం మనల్ని డామినేట్ చేస్తే జీవితం తారుమారైపోతుంది.
ఆ విషయం ఎంత చెప్తున్నా ఇప్పుడు తను అర్థం చేసుకునే పరిస్థితిలో లేదు. కనీసం నువ్వైనా అర్థం చేసుకో. ఛా, ఇంతకాలం మనిషి మారిందో ప్రవర్తన మారిందో అనుకున్నాను. మాట తీరు కూడా చాలా మారిపోయింది. అయినా మా ఇంటికొచ్చినప్పుడే చెప్పాను, మళ్ళీ ఇక్కడికి ఎందుకొచ్చావు? శర్వాణి ప్లీజ్, నీకు దండం పెడతాను. మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు, దేని గురించి మాట్లాడుకుంటున్నారో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు. అర్చన ప్లీజ్, నువ్వైనా చెప్పు, మీ ఇద్దరి మధ్య అసలు ఏం జరుగుతోంది? ఇలా మీరిద్దరూ గొడవ పెట్టుకుంటుంటే నాకు పిచ్చెక్కుతోంది. రేణు, నేను నీకోసం వచ్చాను. నీతో మాట్లాడడానికి, నిన్ను సేవ్ చేయడానికి వచ్చాను. అబద్ధం రేణు. తనది సేవ్ చేసే మెంటాలిటీ కాదు. అసలు ఈ కేసు నేను డీల్ చేయలేకపోవడానికి కారణం ఎవరో తెలుసా? ఈ మహాతల్లే. మాధవ్తో రేణు పెళ్లి జరిగే తీరుతుంది. ఇది ఫిక్స్. నేను చూస్తూ నీ లైఫ్ మళ్ళీ సుడిగుండల్లో పడుతుంటే నేను తట్టుకోలేను రేణు.